క్రిమినల్ లాయర్నే. అప్పుడప్పుడు చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతుంటాను. లాజిక్ తోనే మ్యాజిక్ చెయ్యాలి శేషాచలం. వదిన సంగతి వదిలేయమ్మా. అన్నయ్యకి ఏమైంది? మా ఆయన అన్నట్టు అన్నయ్య మనకి ఫోన్ చేయాలి కదా. ఇన్ని రోజులు చేయకుండా ఉండడానికి అన్నయ్యకి మాత్రం మనసులో వచ్చింది. మేడం మేడం ఏంటి? పాపను తీసుకెళ్తున్నాం మేడం. తీసుకెళ్ళండి. పాప ఎలా ఉంటుందో చూస్తాను. దాన్ని ఒకసారి ఇలా తీసుకురండి. మా వాడు కార్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు మేడం. అవునా? చూద్దాం పద. సరిగ్గా కనిపించట్లేదు. ఒకసారి దిగమని చెప్పు. రేయ్ వాసు దిగరా. అలాగే. ఒక్క నిమిషం. రే ఆగరా. హలో, మా వాళ్ళు బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరుతున్నారు. పాపం తీసుకెళ్ళిపోతున్నారు. మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇంచుమించు దగ్గరలోనే ఉన్నాం. మీకెప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయండి. మీరు చేసిన హెల్ప్ కి చాలా చాలా థ్యాంక్స్. నా తమ్ముణ్ణి మీ ఫాదర్ 10 నిమిషాల్లో స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ హెల్ప్ ఎప్పటికీ మర్చిపో. అవంతిక, కాలు నరకడం దగ్గర నుంచి శాల్తీని లేపేయడం వరకు ఎలాంటి పనైనా మన దగ్గర అయిపోతుంది. మీరు మమ్మల్ని ఎలా అయినా వాడుకోవచ్చు. మీలాంటి వాళ్ళు మాకు ఫ్రెండ్స్ గా ఉంటే ఎన్ని అరాచకాలైనా చేసేయొచ్చు. చేసేయండి. ఎవడడ్డొస్తే వాడిని కొమ్మేద్దాం. ఓకే శశి గారు, నేను ఇంకుంటాను. ఓకే, బాయ్. అమ్మా అవంతిక, ఏంటి చలం? ఏం చేస్తున్నావో ముందుగా నాకు మాట చెప్పి చెయ్యమ్మా, లేదంటే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏమైంది? ప్రిన్సీ అక్కడ చాలా సేఫ్ గా ఉందిగా, మరెందుకు అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నావు? రిషి వాళ్ళు మోస్ట్ వాంటెడ్ నేరస్తులు చలం. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చాలా ప్రమాదకరమైంది. అలాంటి వాళ్ళ ఇంటి మీదకి ఏ క్షణంలో పోలీసులు అటాక్ చేస్తారో తెలీదు. ఆ రిషి శశిలకు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆ రిషిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వే వెళ్లి విడిపించావు కదా. రేపింకోసారి అలాంటిదేదైనా జరిగిందనుకో, వాళ్ళ అడ్డాలో ఉన్న ప్రిన్సీ పోలీసులకు దొరికిపోతుంది. అప్పుడు ప్రిన్సీ సేఫ్ గా బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసిందంటే లేనిపోని డ్యామేజ్లు జరుగుతాయి. అప్పుడు చరణ్ని నేను పెళ్లి చేసుకోవడం చాలా రిస్క్ అవుతుంది. ప్రిన్సీ అక్కడుండడం కరెక్ట్ కాదని, సేఫ్ కాదని సడన్ గా స్ట్రైక్ అయింది. అందుకే అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? అయిందమ్మా. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నావు? సస్పెన్స్. నేను నేర్పిన విద్యనే నా దగ్గర ప్రదర్శిస్తూ రహస్యాలు మెయింటైన్ చేస్తుంది. నా కూతురు సామాన్యురాలు కాదు.
एक्सक्यूज मी చెప్పండి. आई लॉस्ट माई ब्लू कलर पाउच स्मॉल बैग उसमें वैल्यूबल थिंग्स है कहीं देखा ఏమో आपने? తెలీదండి. అత్తా అత్తా ఎక్కడ చచ్చావే? తొందరగా రా. వస్తే ఓల్డ్ లేడీ తొందరగా రా. కమిన్ కమిన్. Yes? మొదలు పెట్టి హోలా హోరే హలో మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి? ఎవరు కావాలి? 4 days బ్యాక్ ఓ చిన్న పౌచ్ పోయింది బ్లూ కలర్లో ఉంటుంది మీకేమైనా దొరికిందా? అబ్బో మామూలుగా తయారవ్వలేదుగా నువ్వు. మరి నాకేం తక్కువే? ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పు. నీకేంటే సంపూర్ణేష్ బాబు సినిమాలో హీరోయిన్ లా ఉన్నావు. నువ్వు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ లా ఉన్నావా? ఏ లేనా? నీకు పైచం చాలా ఉందే. ఎప్పటి నుంచో ఇలాంటి బట్టలు వేసుకోవాలని నా ఆశే. నా ఆశలన్నీ నువ్వు చెప్తావేంటే? నీ ఆశలు నా ఆశలని వేర్వేరుగా ఉండవే, మన ఇద్దరివి ఒకటే ఆశలు. సర్లే గాని ఒక ఫోటో తీయత్తా. ఈ డ్రెస్ తో ఫోటో ఏం దిగుతావే? ఏమైంది? నువ్వెవరివే? కోటీశ్వరరాల్ని. మామూలు కోటీశ్వరరాలివి కాదే, అపర కోటీశ్వరరాలివి. అవునవును, అపర కోటీశ్వరరాల్ని. అపర కోటీశ్వర్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసా? ఎలాంటి వేసుకోవాలి? చెప్తాను రా. లక్షాధికారికి ఒకలాంటి బట్టలు, కోటీశ్వర్లకు ఒకలాంటి బట్టలు ఉంటాయా? ఎందుకుండవే, ఉంటాయి. చూపిస్తానుండు. మనం వేసుకున్న బట్టల్ని బట్టే సమాజంలో మనకి గౌరవం పెరుగుతుంది. ఇదిగో ఈ చీర చూడు. నిన్న మొన్నటి వరకు నువ్వు కట్టుకున్న చీర ఇలాంటిదే. ఇవి నీలాంటి పేదవాళ్ళు కట్టుకుంటారు. ఇది నాలాంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకునే చీర. ఇది లక్షాధికారులు వేసుకునే డ్రెస్. ఇది కొంచెం ఓవర్గా లేదు? అప్పుడే ఏమైంది? కోటీశ్వర్లు వేసుకునే బట్టలు చూపిస్తానుండు. ఇలాంటివి కోటీశ్వర్లు వేసుకుంటారు. చిచి మరి ఇలాంటివా? చిచిచి అంటావేంటే? సినిమా హీరోయిన్లు కూడా ఇలాంటివే వేసుకుంటారు. అయితే రేపటి నుంచి నేను కూడా ఇలాంటి బట్టలు వేసుకోవాలా? నువ్వు అపర కోటీశ్వరరాలివి కాబట్టి ఇంతకు మించి వెయ్యాలి. నిన్ను గోతులో తొయ్యాలి. ఎందుకే? మరి లేకపోతే ఏంటే? అది కాదే. మరి ఇంత దిగజారుడు బట్టలు అవసరం లేదులే, ఇలాంటివి వేసుకుంటే చాలు. నువ్వు మారవే. ఆయన ఎంత మోడర్న్ డ్రెస్సులు కొనుక్కుంటే మాత్రం ఏం లాభం? మనం ఏమన్నా బయటికి వెళ్ళి అందరికీ చూపించుకోగలమా?
మనకి మనమే చూసుకోవాలి. అవునే, పేరుకి కోటీశ్వర్లమే గాని మన బడాయి బయటికి చెప్పుకోవడానికి లేదు. అవునే. అమ్మో 5 అయింది అత్త. నా మొగుడు వచ్చే టైం అయింది. తొందరగా వేషాలు మార్చేద్దాం. అయినా మన ఇష్టాల్ని చంపుకుని ఇలా ఎన్నాళ్ళత్తా? తొందరలోనే మంచి రోజులు వస్తాయే. మనం ఇలాగే బయటకు దర్జాగా వెళ్లే కాలం వస్తుంది. నువ్వేం బాధపడకు. అత్త పద, టైం అవుతుంది. వెళ్ళా. పద పద. ఆ రోజు వదినతో పట్టొచ్చింది ఈవెనే కదా. ఈమెను ఫాలో అయితే వదిన ఎక్కడుందో కనిపెట్టొచ్చు. ఎవరై ఉంటారు? చూద్దాం. అన్నయ్య, అన్నయ్య, అభి అన్నయ్య, గాయత్రిని వచ్చానన్నయ్య, బయటికి రా. వెళ్ళిక్కడి నుంచి. అన్నయ్యని పిలువదినా. నేను అన్నయ్యని కలిసి అన్నయ్యతో మాట్లాడి వెళ్తాను. బయటికి రా అన్నయ్య. మీ అన్నయ్య లేడు. అన్నయ్య ఉన్నాడు, లోపలే ఉన్నాడు. లేడని చెప్తే అర్థం కాదా? అయినా నేను చెప్పాల్సింది మీతో అంతా చెప్పాను. మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? మీరైనా చెప్పండి. నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. మా అన్నయ్య ఏమయ్యాడనని, మా అన్నయ్యకి ఏం జరిగిందోనని మా అమ్మ దిగులు పడుతోంది. మా అన్నయ్యతో వెంటనే మాట్లాడకపోతే మా అమ్మకి ఏమవుతుందో అని భయంగా ఉంది. ఏం మాట్లాడాలి? మీ అన్నయ్యకి ఏం చెప్పాలి? నాతో చెప్పు, నేను చెప్తాను. నీతో మాట్లాడడానికి రాలేదు, మా అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చాను. అటు తప్పుకోండి. బయట ఉన్నాడు. అసలు నువ్వు మనిషివేనా? నీ కోసం, మా అన్నయ్య కోసం మా అమ్మ నాన్నలు ఎంతగా ఎదురు చూస్తున్నారో, ఎంతలా బాధపడుతున్నారో తెలుసు కూడా ఇంత కఠినంగా ఎలా ప్రవర్తిస్తున్నావు?
నువ్వు దేవతవని మా కుటుంబం అంతా నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు నీ బుద్ధి బాగానే చూపించుకున్నావు. కుటుంబం గురించి విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరినో ప్రేమించి వాడి కోసం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయి అందర్నీ బాధ పెట్టిన నువ్వు కుటుంబం గురించి మాట్లాడుతున్నావా? తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టి వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది ఈ బుద్ధి? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? మా వదిన ఇలా మాట్లాడుతూ, మా అబ్బి అన్నయ్య భార్య ఇలా మాట్లాడుతూ. అనవసరమైన మాటలొద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కుటుంబంతో ఆడుకుంటున్నావు, మహాపాపం చేస్తున్నావు, అనుభవిస్తావు. నీ శాపనార్థాలకి నేనేం భయపడ్ను. బయలుదేరి ఇక్కడి నుంచి. అయినా మీ అన్నయ్యకి మీతో మాట్లాడే ఉద్దేశం, మీ ఇంటికి వచ్చే ఉద్దేశం లేదని చెప్పాను కదా. ఉన్నవాడే అయితే ఈ పాటికి వచ్చేవాడు కదా. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? నా భర్త రాడు, వస్తానన్నా రానివ్వను. నా మాటే నా భర్త మాట. నా మాటని, నేను గీసిన గీతని దాటి రాడు. ఇంకో విషయం, మీరెవరైనా వస్తే మొహమాటం లేకుండా మొహం మీదే తలపేసేమని చెప్పాడు. మా అన్నయ్య ఏమీ అలా అన్నాడు. మా అన్నయ్య అలాంటి వాడి కాదు. మా అన్నయ్య వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ అన్నయ్య ఇప్పుడు రాడు. వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మా అన్నయ్యతో మాట్లాడే వెళతాను. చెప్తే అర్థం కావట్లేదా నీకు? మెడబట్టి బయట గంటాలా? నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతావా? గెంటేయడం పెద్ద విచిత్రం అనుకుంటున్నావా? నడు. అన్నయ్య, ఇంకెప్పుడు నా ఇంటికి రాకు. ఆడపడుచుని అన్యాయంగా బయటికి గెంటేస్తావా? అన్నయ్య కోసం వస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? మట్టి పాలైపోతావే, బాగుపడవే నువ్వు. ఈ విషయం గనుక మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఈ రోజు కాకపోతే రేపైనా మా అన్నయ్య నాకు ఎదురు పడతాడు. జరిగిందంతా చెప్తాను. అప్పుడుంటుంది నీ సంగతి. ఏం చేస్తావో చేసుకో. ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు నువ్వు. శ్వేత, ఏంటి పిచ్చి పని? అయ్యో, నా ఆడపడుచుని ఈ చేత్తోనే గెంటేశాను. ఎంత పెద్ద మాటలన్నాను, ఎలా ప్రవర్తించాను. ఒక్కో మాట అంటున్నప్పుడు నువ్వెంత బాధపడుతూ అన్నావో నాకు అర్థమైంది. దుఃఖాన్ని అణుచుకుని అలా ప్రవర్తించడానికి ఎంత వేదన అనుభవించావో నా మనసుకి తెలిసింది. మంచి మనుషులని దూరం చేసుకోవడానికి ఇంత నరకం అనుభవించాలని నిన్ను చూస్తేనే అర్థమైంది. గణా, చూడు 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 చూడు.
నా కోడలు నీలాంటి మనవణ్ణి ఇస్తుందని ఎంతో ఆశపడ్డావు. చివరికి పరిస్థితులన్నీ మారిపోయాయి. నా మనవడు కూడా అచ్చా నీలానే ఉండుంటాడు. చూడు 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 చిచ్చి చిచ్చి. అమ్మా వచ్చావా? అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? అన్నయ్య వాళ్ళుండే ఇల్లు కనిపెట్టానమ్మా. అవునా? అవునమ్మా. అన్నయ్య చూసావా? ఎలా ఉన్నాడు? నా కొడుకు నా అభి ఎలా ఉన్నాడమ్మా? అన్నయ్యని చూడలేదమ్మా. ఏంటి? ఆ రాక్షసి అన్నయ్య ఇంట్లో లేడని చెప్పింది. లోపలికి వెళ్ళి చూడలేకపోయావా? ఆ ప్రయత్నం చేసినందుకే నన్ను మెడ పట్టుకుని బయటకి గెంటేసింది. ఏంటి? నిన్ను గెంటేసిందా? అవునమ్మా. ఆడపడుచునని కూడా చూడకుండా అన్యాయంగా గెంటేసింది. అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడాలని నేను ఎంత ప్రాధాయపడినా వినకుండా దారుణంగా ప్రవర్తించింది. ఇదివరకటి వదిన కాదని అనుకున్నాం కదా, ఆ మాట అక్షరాల నిజమమ్మా. దానికంత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయి? నా కూతురే గెంటేస్తుందా? దాని ఆస్తి దోచుకోవడానికి వెళ్ళావా? అంతస్తు లాక్కోవడానికి వెళ్ళావా? అన్నేం చూడడానికే కదా వెళ్ళావు. అలా ఎలా ప్రవర్తించింది?